ఏం మారలే జీవితం. సో స్టార్టింగ్లో ఎంపీటీ చేసిన, ఊర్లో అప్పులు అయినాయి, హైదరాబాద్ వచ్చినాం, బిల్డర్ వేసిన, లాస్ అయినా, అప్పులు అయినాయి, 18 లక్షల అప్పులు అయినాయి. సో ఏదైనా పని వస్తే బాగుండు, ఏదైనా పని వస్తే బాగుండు వెతుక్కున్న టైంలో మా ఇంటికి వెస్టీజ్ వచ్చింది. వెస్టీజ్కి వచ్చి ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పి తెలుసా? జస్ట్ నువ్వు ఇంట్లో షాప్ మార్చు అని చెప్పిండు అంతే. షాపు ఏం షాప్ అంటే మాకు అర్థం కాల. కిరాణం షాప్ మార్చు అని చెప్పిండు. మా మేడం అన్నది కదా, షాప్ మారిస్తే ఏమొస్తుంది అంటే ఏముండదు ఇందులో, షాప్ మారిస్తే నీకు నీ ఇంట్లోకి ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ అని చెప్పిండు. నువ్వు అక్కడ వాడితే ఆరోగ్యం ఉండదు, కల్తీ వస్తువులు. కిరాణం షాప్లో వాడే ప్రతి వస్తువు క్వాలిటీ ఉండదు, అది గ్యారంటీ అన్నాడు. ఇందులో వాడితే నీకు క్వాలిటీ వస్తువులు ఇస్తారు. తర్వాత క్వాంటిటీ, కిరాణం షాప్లో నువ్వు 3 సబ్బులు వాడితే ఇక్కడ 2 సబ్బులే వాడాలి. ఎస్ఆర్ నో అంటే నీకు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. తర్వాత అక్కడ నువ్వు ఒక పేస్ట్ వాడితే ఇక్కడ నువ్వు ఈ పేస్ట్ 3 నెలలు వస్తుంది, ఈ పేస్ట్ నెలనే వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఉన్న వస్తువులు ఏది వాడు నీకు గ్యారంటీ ఇస్తాడు, నచ్చకపోతే వాపసు చేయొచ్చు.